కాళేశ్వరంపై పొలిటికల్ వార్ నడుస్తోంది. వచ్చే నెల 2వ తేదీ లోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం స్పందించుకుంటే 50,000 మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌస్లో ఆన్ చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. 44 ఊళ్ళు కొట్టుకుపోతాయన్నారు మంత్రి ఉత్తమ్. 2 తారీఖు దాకా అసెంబ్లీలో కొట్లాడతాం. అసెంబ్లీలో కూడా మా మాట వినకపోతే ఇట్లే అడగోలుగా మాట్లాడితే తప్పకుండా 2 తారీఖు తర్వాత ఒక తేదీ ప్రకటిస్తాం. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు ఏ తారీఖు అనేది. 50,000 మంది రైతులతో కన్నెపల్లికి వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. పంపులు జోరుదారు ఉన్నాయి, మంచిగా నడుస్తున్నాయి. వాటిని జస్ట్ బటన్ ఒత్తితే చాలు 2 టీఎంసీల నీళ్లు రోజుకు. ఆడికి మిడ్ మానేరు చేరితే మిడ్ మానేరుకి వెళ్ళి ఎస్ఆర్ఎస్పీకి ఇవ్వచ్చు, నిజాం సాగర్కి ఇవ్వచ్చు, మల్లన్న సాగర్ పంపించచ్చు. మొత్తం ఒక 13-14 జిల్లాల రైతులు ఒక దగ్గర 40-50 లక్షల ఎకరాలకు ఇలా మంచిగా మొక్కుకుంటూ నీళ్లు బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు. కింద భూగర్భ జలాలు పెంచుకోవచ్చు. ప్రభుత్వం దయచేసి ఉదారంగా బేసిజన్ లేకుండా వ్యవహరించాలని మేము కోరుతాం. వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది. సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది. దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు.